హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతోటి చెక్కలు తయారు చేసుకుందామండి. మీరు కూడా ఒకసారి తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకు కావాల్సింది బియ్యపిండి అండి. బియ్యపిండి బాగా జల్లించి పక్కన పెట్టుకోవాలండి, అందులో పుట్టు అది ఏమైనా ఉండకుండా. ఓకే, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీరా, ఒక స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలండి. బాగా కచ్చాపచ్చాగా పట్టేసుకోవాలి, మరి మెత్తగా పట్టకూడదు. చూసారా, అలా కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక బౌల్లో మనం బియ్యపిండి వేసుకోవాలండి. నేను ఒక 5 బౌల్స్ వేసుకున్నానండి. మీ సరిపడా మీకు కావాల్సినంత వేసుకోండి. తర్వాత వచ్చేసి అందులో సాల్ట్ వేసి మనం ముందుగా కచ్చాపచ్చాగా పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసి తర్వాత పెసరపప్పు ఒక 2 స్పూన్స్ నానబెట్టి ఉంచుకోవాలండి. అవి కూడా వేసేసుకోవాలి. అందులో ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి పెసరపప్పు. తర్వాత ఒక 2 స్పూన్స్ వచ్చేసి వెన్నపూస వేసుకోండి. వెన్నపూస వేసుకోవడం వల్ల చెక్కలు బాగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వెచ్చటి వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని తర్వాత ఇలా మనం బాల్స్ చేసుకోవాలి. ఈలోపు మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని వద్దాము. ఓకే, అది కాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 1 బై 1 చెక్కలు ఉత్తుకుందామండి. ఇలా చేత్తో కూడా ఉత్తుకోవచ్చండి, కాకపోతే ఇది లేట్ ప్రాసెస్ అండి, చాలా లేట్ అవుతుంది. అలా కాకుండా మీకు ఇంకో టిప్ కూడా చూపిస్తాను. చూసారు, ఇలా ఒత్తుకున్నామంటే చాలా పలచగా కనిపిస్తాయి, కానీ చాలా టైం ఎక్కువ పడుతుంది మనకు. చూసారు, చాలా పలచగా వస్తాయి, మళ్ళీ అలా పలచగా కూడా వస్తాయి. కాకపోతే ఇది టిప్ అండి, మీకు చాలా బాగుంటే తొందరగా అయిపోతుంది కూడా చెక్కలు కూడా. అలా కొంచెం మందంగా ఉండి వెడల్పుగా ఉండే ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని 4-5 బాల్స్ ఒకేసారి పెట్టేసి అలా ఒత్తేసుకోవచ్చండి. చూసారా, ఇవి కూడా చాలా పలచగా వస్తాయి, మనకు ఫాస్ట్గా పని అయిపోతుంది అనమాట. ఇప్పుడు 1 బై 1 వచ్చేసి ఆయిల్లో వేసుకుంటూ ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్కి కూడా తిప్పేసుకోవాలండి. అలా మొత్తం కాల్చుకోవాలి. చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.